హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న ప్రొడ్యూసర్ రమేష్ గారు మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ట్రీని కాస్త ఆలోచింపచేసే దిశగా ఉన్నాయేమో. బట్ బండ్ల గణేష్ గారు నీకు సరైన ప్లానింగ్ లేదు కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే ఒకసారి రమేష్ గారు వ్యూలో అసలు యాక్చువల్గా మీరు మాట్లాడతారు, బట్ నాకు అనిపించింది ఒకటి చెప్తా. ఇప్పుడు అక్కడ ఒక చిన్న డైరెక్టర్తో సినిమా చేస్తూ ఒక అప్కమింగ్ హీరోతో సినిమా తీస్తున్నాం అనుకో, 100 లెక్కలు ఉంటాయి వాళ్ళకి. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినప్పుడు మనం ఫ్రీగా వదిలేస్తాం వాళ్ళకి. మీరు నాకు డబ్బులు ఎంత అయితే చెప్పండి చాలు, ఫ్రీడమ్ అంటారు. అలా తీసి నేను 100 కోట్లు పెట్టాను. అది మహేష్ బాబు గారి సినిమా కలేజా, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కొమరంపులి. రెండిట్ల వల్ల నేను 100 కోట్లు లాస్ అయ్యాను. కనీసం నన్ను పలకరించలేదు, జాలి చూపించలేదు, అయ్యో అనలేదు. తన వర్షన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్షన్ చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? కరెక్టే ఏమో కదా, పాపమే ఇక్కడ కదా. యాక్చువల్గా ఇది ఒకరి బాధ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తే దాంట్లో ఇది ఇంకొకరిని ఉద్దేశించి నువ్వు చెప్పావని బండ్ల మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని మొత్తం కిచిడీ చేసి పడేసాడు. అసలు జరిగింది ఏంటంటే సింగనమల గారు ఆయన బాధ ఆయన చెప్పుకునే హక్కు ఆయనకు ఉంది. బికాజ్ తను ఒక నిర్మాత. పోకిరి, తమిళ్ పోకిరి, ఈ పోకిరి కాదు. అండ్ మన రాజశేఖర్ గారిది ఏం సార్ మా అన్నయ్య సూపర్ సినిమా, ఈయనే నిర్మాత. చాలా బాగుంటుంది. డబ్బులు వచ్చాయిగా, హ్యాపీ కదా. ఆ పాటలు ఇప్పటికీ హిట్, ఇప్పటికీ హిట్, డబ్బులు వచ్చాయి, హీస్ హ్యాపీ. రవితేజ వీడే ఇంకా కొన్ని సినిమాలు తీసాడులే. పెద్ద స్టార్స్ చేసి రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. అప్పుడు మహేష్ బాబుతో కలేజా అనే సినిమా చేశాడు. అది ఏంటో పాపం ఆర్థికంగా ఆయనకి కొంచెం నష్టాలు మిగిలిచ్చింది అని అన్నారు. బట్ కలేజా ఇస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇప్పటికీ కూడా టీవీలో ఎన్నిసార్లు వేసినా చూసేవాళ్ళు. అది థియేటర్ లో ఫ్లాప్ అయింది, కానీ మీరు ఇప్పుడు పెట్టండి ఆ సినిమా, ఫస్ట్ నుంచి చూస్తాం. మరి ఎందుకో చాలా బాగుంటది అది. అండ్ నెక్స్ట్ అలాగే కొమరంపులి సినిమా కూడా ఎందుకో ఫ్లాప్ అయింది. సరే, ఇక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ బాధ వాళ్ళదే. అశ్విని దత్ గారిని మొన్న ఏ సినిమా వచ్చినా ఒక ఇంటర్వ్యూ పెడితే, అవునండి అప్పట్లో శక్తి సినిమా ద్వారా నేను బాగా కోల్పోయాను, తర్వాత నిలదొక్కడం చాలా టైం పట్టింది చెప్పుకుంటాడు. ఎంత టైం పట్టింది చెప్పండి? చాలా టైం పట్టింది, ఇంకా చెప్పాలంటే ఒక జన్మ పట్టింది అంత. నెక్స్ట్ సేమ్ అలాగే నాగబాబు గారు ఉన్నారు. నాకు ఆరెంజ్ సినిమాతో చాలా నష్టపోయాను, ఒకనొక సిచ్యువేషన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఇలాంటివన్నీ చెప్పాడు. అంటే ఎవరి బాధ వాళ్ళది, ఎప్పుడైనా చెప్పుకుంటారు, వాళ్ళ ఇష్టం. అలా చాలా కాలం తర్వాత ఈయనను కూడా ఎవరో చిన్నగా ఇలా గిల్లి అడిగితే ఒక చిన్న బాధ చెప్పుకున్నా, అవునండి అప్పట్లో కొంచెం నష్టాలు అయితే చూశాను నేను. ఏం నష్టాలు? కలేజా సినిమా, కొమరంపులి. అవునవును కరెక్టే, అది ఫ్లాప్ అని విన్నాము. ఎందుకు తీశారు? నేను తీయడం కరెక్టే, ఫ్లాప్ అవ్వండి అసలు నా చేతుల్లో లేదు. ఫ్లాప్ కాదు, నష్టం మిగిలడం. అంటే పెద్ద హీరోలతో నేను సినిమా చేస్తే నేను ఎవరికో అంటగట్టేసి చేతులు దులిపేసుకుంటా, నా లాభం నాకు వస్తుంది. కాకపోతే నేను ఫైనాన్స్ తీసుకొని సినిమాలు చేసినప్పుడు ఆ ఫైనాన్స్ని ఓ సినిమాని ఓ టైంలో కంప్లీట్ చేసి రిలీజ్ చేసుకొని వీళ్ళకి తీర్చాలనుకుంటా బేసిక్గా. అంతే కదా, అలానే చేస్తారు. కానీ నువ్వు దాన్ని పొడిగిస్తా సంవత్సరం అయ్యేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసావనుకో, నాకు అసలు కంటే వడ్డీ ఎక్కువైంది. ఇది నష్టం నాకు. తర్వాత సినిమా రిలీజ్ అయినా కాకుండా కూడా నా నష్టమే. ఆ నష్టం గురించి మాట్లాడాడు. ఎందుకండి అలా అయింది అంటే, అప్పట్లో కలేజా అండ్ కొమరంపులి టైంలో నాకు జరిగిందని, ఆ ఇన్సిడెంట్ పెద్దగా ఏం చెప్పలా, అలా జరిగింది అని ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. మధ్యలో నేనున్నాను రెడీ అని చెప్పి బండ్ల గణేష్ దూరాడు అనమాట. ఈయన దూరి, ఓహో అంటే కలేజా అంటే దాని డైరెక్టర్ త్రివిక్రమ్, కొమరంపులి అంటే హీరో పవన్ కళ్యాణ్, అంటే త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ అప్పట్లో అంటే ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు నీ టైం అంతా వేస్ట్ చేసి నిన్ను అప్పులో పడేశారు అంటావు, అంతే కదా, నువ్వు అదే కదా అన్నావు, నాకు తెలుసు నువ్వు అదే అంటావని. నువ్వు టైం వేస్ట్ చేసుకుని వాళ్ళని ఎందుకు అంటావు అని అన్నాడు. ఆయన ఎవరిని అనలా, నువ్వెందుకు ఆ పేర్లు తీసావు? లేదు, ఒక మాట అన్నారు ఆ టైంలో. ఏ హీరో అలా కూడా అక్కడ మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నా మీద కనీసం జాలి చూపించలేదు, కనీసం నన్ను పలకరించలేదు అని అయితే అన్నారు. ఆ బాధ అందరికీ ఉంటది, ఎవరికైనా ఉంటది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా కథలు విన్నాం, సినిమా ఫ్లాప్ అయిందట అని తెలియగానే ఆ హీరో నిర్మాతకి రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చాడట, ఇంకేదో చేశాడట. ఎందుకు మొన్న చిరంజీవి గారు కూడా అదే పని చేశారు అని అన్నారా? మరి
గేమ్ చేంజర్ సినిమాకి రామ్ కాస్త చరణ్. అయినప్పుడు డబ్బులైతే వెనక్కి ఇవ్వలేదు కానీ నెక్స్ట్ మంచి కథతో రండి నేను ఫ్రీగా చేసి పెడతాను అన్నారు. అదన్నా కాస్త భరోసా ఏదో ఇచ్చినట్టు కదా. ఒకటి వాళ్ళకి ఇచ్చినట్టే కదా. అలా ఒక భరోసా, ఒక పలకరింపు, అట్లీస్ట్ పోనీ ఇంటికి వచ్చి ఆయనతో పాటు నువ్వు కూడా ఏడ్చి ఆ పెడబొబ్బాలో నువ్వు కూడా ఓ భాగం అయ్యి సరే అని కన్నీళ్ళు తుడిచి వెళ్ళినా ఆయనకు హ్యాపీనెస్ ఉండేది. అవును. అలా కాకుండా నేను గాలికి వదిలేసేసరికి నువ్వు చాలా ఫీల్ అయిపోయావు. హ్మ్. తర్వాత కూడా నువ్వు అలా అమ్మో ఈ టైంలో ఈయన వచ్చాడేంటి అని అట్టుపోయావు అనుకో, చూసి ఫీల్ అవుతారు జనాలు. ఈ ఫీలింగ్ ఆయన ఎక్స్ప్రెస్ చేసుకుంటే మధ్యలో బండ్లా వచ్చి నువ్వు వాళ్ళని ఉద్దేశించి అన్నావని చెప్పి ఆ 2 పేర్లు తీసాడు. హ్మ్. అవసరం లేదు కదా బేసికల్లీ. ఇప్పుడు కొమరంపుల్ అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ కాబట్టి ఆడతా పాడతా సినిమా చేసుకుంటూ లాగ్ చేసి ఇవాళ తీయాల్సింది రేపు తీసి, రేపు తీయాల్సింది వచ్చే సంవత్సరం తీసి నీకు నష్టాలు మిగిల్చారు. నీకేమో ఆర్టిస్టుల డేట్లు గీట్లు అన్నీ దొరకలేదు, వాళ్ళు ఇచ్చిన డేట్లు ఏమో కానీ నీకు నిజంగానే సరిపోలేదు. అలా జరిగిందా ఆ టైంలో? అట్లా ఏముండదు, అంటే ఏవో ఒక చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రతి సినిమాకి ఉంటాయి కదా. సినిమాకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇబ్బంది చెప్తా సింపుల్గా. కళ్ళ ముందు జరిగింది. సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు, హ్మ్. ఆయన ఊహించాడా అక్కడ యాక్సిడెంట్ చేసుకుంటానని? అవును కదా. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. అప్పుడు ఆ సినిమా కొంచెం పోస్ట్పోన్ అవ్వదా? హ్మ్. కరోనా మనం ఊహించామా? ఒకటి ఇప్పుడు విరూపాక్ష హిట్ అయింది కాబట్టి బతికిపోయారు. హిట్ కాకపోతే మరి అప్పుడు మీరు అన్నట్టు ఫినాన్స్ తీసుకొచ్చి అప్పులు చేసి సినిమా తీస్తున్నారు, మరి వాళ్ళకి కట్టాలిగా. అవన్నీ ఉంటాయి, ప్రతి సినిమాకి ఉంటాయి ఈ కష్టాలు. కానీ నిర్మాతలు ఏంటంటే పేర్లు చెప్పరు. హ్మ్. మధ్యలో దూరే మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసి ఈయనకు మళ్ళీ వార్నింగ్, ఆ నియా జాగ్రత్త వాళ్ళు ఆ మొత్తం చూసుకోవా ఖర్చు పెట్టేటప్పుడు. అంటే చూసుకోడు ఖర్చు పెట్టేటప్పుడు, అవును. బికాజ్ నువ్వు అన్నావు కదా స్టార్టింగ్, ఒక పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అంటే అవన్నీ ఎవరు చూసుకోకూడదు కూడా. మరి ఇప్పుడు చెప్తారా మనం ఏదైనా ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ కోసం ఏం చెప్తారండి అని అన్నాం ఫస్ట్ అనే మాట, ఎంత అంటే అంత ఖర్చు పెట్టారండి, ఏది కావాలంటే అది తెచ్చిచ్చారండి. అలా అయితే నువ్వు మంచి ప్రొడ్యూసర్ అవుతావు. నువ్వు లెక్కలు వేసావనుకో అసలు ఆ లెక్క వేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది అంటాం అంతే కదా. బేసికల్ అంతే కామన్. ప్రతిదీ చూసాడంటే అనుకున్నంత ఇవ్వలేదు, అందుకే బడ్జెట్ సరిపోక సినిమా ఏదో అయింది. ఇదే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే ఇంకా బాగా వచ్చేది. అవును. ఇలాంటివి కాకరకాయ కబుర్లన్నీ చెప్తా ఉంటారు. సో ఎటున్నా సరే లాస్ట్కి ఏడ్చేది నెత్తి మీద తడిగుడ్డ వేసుకునేది ఎవరు? నిర్మాతే. నీ పేమెంట్లన్నీ నీకు వచ్చేస్తాయి, నీ కమిట్మెంట్లు నీకు. మహా అయితే ఈ సినిమా హిట్ ఫ్లాప్ అయితే ఇంకో సినిమా ఉంటుంది హిట్ అవ్వడానికి, నీ మార్కెట్కి వచ్చిన నష్టం. మరి మొన్న అల్లు అరవింద్ గారు కూడా దిల్ రాజు గారిని అదే మాట అన్నారు, ఒక సినిమా నిన్ను ఇబ్బంది పెట్టినా ఇంకొక సినిమా నిన్ను లేపింది అని. అంతే. అక్కడ మరి దాన్ని మనం దిల్ రాజు గారిని ఎలా అన్నట్లు లెక్క చూడాలి? ఎవరినైనా సరే ఇప్పుడు రామ్ చరణ్ గారు నటించిన సినిమా ఫ్లాప్ అయింది, చాలా కోట్లలో నష్టం వచ్చేసింది. అక్కడ కూడా అలాగే అన్నారు కదా, రామ్ చరణ్ ఏదో అన్నారు, రామ్ చరణ్ ఏదో గేమ్ చేంజ్ అన్నారు. అట్లా కాదు, ఇక్కడ వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్. వీళ్ళు చీప్గా ఆలోచించే వాళ్ళు చీప్గానే ఆలోచిస్తారు. ఆ చీప్ ఆలోచనలు వాళ్ళకే వస్తాయి, ఎందుకు వస్తాయి తెలియదు. ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చేసిందో ఇండస్ట్రీ అసలు ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి, మళ్ళీ 100 కోట్ల బడ్జెట్లు ఏంటి, అప్పట్లో ఎంత లక్షలు పెట్టి తీసినా సరే 500, 400, 300 రోజులు ఆడిన సినిమాలు ఎంత కాదనుకున్నా 2000 టైంలో కనీసం ఒక 1000 బ్యానర్ల పేర్లు వినబడేవి నీకు. ఇప్పుడు నీకేం వినపడుతుంది? అయితే మైత్రి, లేదా పీపుల్స్ మీడియా, లేకపోతే హారికా హాసిని, లేదా సితారా. ఇంత మించి ఇంకా 14 రీల్స్ ఎప్పుడైనా ఇంకేమైనా వినబడుతుందా? చిన్నవి 1-2 ఏవేవేవో 1-4 అప్పుడప్పుడు పట్టుమని 10 కంటే ఎక్కువ అసలు మనకి వినబడట్లా ప్రొడక్షన్ కంపెనీల పేర్లు. ఇప్పుడు చిన్న సినిమా చిన్న బడ్జెట్ అంటే 5 కోట్లు అంట. చిన్న బడ్జెట్. ఒకప్పుడు అసలు భారీ బడ్జెట్ 5 కోట్లు పెట్టారంట అంటారు, ఇది చిన్న బడ్జెట్. 1 కోటి రూపాయలు పెట్టారంట అన్నది కూడా మనం వెళ్ళే ఈ పెళ్లి చూపుల సినిమాకి ఎంత పెట్టారంటారు. అప్పట్లో ఇది చాలా బాగా నడిచింది, మీకు గుర్తుందా? అవును, చాలా తక్కువ బడ్జెట్ సినిమా, అది ఎంత మంచి పేరు వచ్చింది, చాలా కలెక్షన్స్ కూడా వచ్చాయి. గీతా గోవిందంకి పెట్టింది ఇంత అయితే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉంటాయి. ఎప్పుడైనా సినిమాలు వాటిని బట్టి ఉంటాయి. మీ డెడికేషన్ చాలా ఇస్తే సినిమాకి ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆడుతూ పాడుతూ చేస్తే రిజల్ట్ కూడా ఆడుతూ పాడుతూ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి అనిపిస్తుంది, ఇది కూడా ఒకలాంటి గేమ్ లాంటిదే. మనం ఆడతాం, సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. కాకపోతే నిజంగానే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేస్తే చిరంజీవి గారు వీళ్ళు రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు. అలా చేస్తే ప్రొడ్యూస్ కాస్త బతకగలుగుతారు, మరిన్ని సినిమాలు తీయగలుగుతారు. నాకెందుకులే, నా డబ్బులు నాకు వచ్చే చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకో సినిమా పెట్టలేడు ఆయన. 100% అది ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలు కాస్త బాధాకరమే. ఆయన బాధ అని చెప్పుకున్నాడు. మధ్యలో ఈయన ఎంటర్ అయ్యి దాన్ని ఇంకొకరికి అంటగట్టి దీన్ని ఏదో చేశాడు, కిచిడి. నేను ఇందాక చెప్పినట్టు చెప్పాలంటే సింగం వల్ల ఎవరిని ఏమనలా, ఆయన బాధ చెప్పుకున్నాడు అంతే.
ఇండస్ట్రీ అంతా ఒకసారి ఆలోచిస్తుందంటలే ఈ విషయాలకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.